హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఈప్సెట్ 2026 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఖచ్చితంగా తెలియాలి, కాబట్టి అవేంటో అన్ని తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈసారి స్టేట్ కౌన్సిలింగ్లో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి రీజన్ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్స్ రావటం వల్లే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఐఐటి కాలేజెస్ లేకపోతే ఎన్ఐటి కాలేజెస్ లాగా నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో వాటిలో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే దేన్ని బేస్ చేసుకొని ఇలా అన్నది ఒకసారి చూద్దాము. సో 1 to 100 ర్యాంక్ స్కోర్ చేసిన వాళ్ళల్లో ఇప్పటి వరకు ఓన్లీ 5 పీపుల్ మాత్రమే రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఇదొక ఎగ్జాంపుల్. అలాగే 1 to 5,000 ర్యాంక్స్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా 2,793 మెంబర్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే 80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఎక్కువగా ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు బెస్ట్ యూనివర్సిటీస్ ని లేకపోతే బెస్ట్ కాలేజెస్ ని చూస్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ర్యాంక్ ఎంత ఎక్కువగా వస్తుంది అనేసి అంటే కాలేజ్ కూడా దానికి తగ్గట్టే వస్తుందేమో అనే ఒక భయం ఉండేది. సో ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ సినారియో వల్ల 80,000 పైన వచ్చిన వాళ్ళు కూడా బెస్ట్ కాలేజెస్ ని ఆప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు మనము ఓవరాల్గా స్టేట్లో ఎన్ని కాలేజ్లు అలాగే ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయో ఈ ఇయర్కి అన్నది కూడా మనం చూద్దాం. సో మొత్తం స్టేట్లో మనకి 1,14,007 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో 81,620 సీట్స్ అయితే కన్వీనర్ కోటా త్రూ ఫిల్ చేస్తారనమాట. అంటే జనరల్గా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అలా 81,620 సీట్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ మనం గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ క్యాంపస్లలో చూసుకుంటే టోటల్గా 44 కాలేజెస్లో 6,046 సీట్స్ని వీళ్ళు అవైలబుల్గా పెట్టారు. సో నెక్స్ట్ మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి, కాబట్టి ఓవరాల్గా 151 ప్రైవేట్ కాలేజెస్లో 1,06,161 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎక్కువగా మనము జేఎన్టీయూహెచ్ పరిధిలోనే చూసుకుంటే 133 ప్రైవేట్ కాలేజెస్లో 93,396 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో స్టేట్ పరంగా చూస్తే మన స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చూసాం, కాబట్టి నెక్స్ట్ మనకి వచ్చే టాపిక్ బ్రాంచెస్కి సంబంధించి. సో బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చూద్దాము. ఎప్పట్లాగే టు బీ హానెస్ట్ సిఎస్సికే ఇప్పుడు కూడా ఎక్కువ హవా కనిపిస్తుంది మనకి. అయితే సిఎస్సి అండ్ దాని ఇమర్జింగ్ బ్రాంచెస్ లైక్ ఏఐ, డేటా సైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా టోటల్గా 81,768 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డైరెక్ట్ ఇందులో ఇప్పుడు మెన్షన్ చేసిన నంబర్ ఆఫ్ సీట్స్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ కౌన్సిలింగ్ త్రూని 58,038 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రిమైనింగ్ కోర్ గ్రూప్స్ చూసుకుంటే దానికి కూడా ఎప్పట్లాగే పెద్ద చేంజ్ అయితే లేదు, యాజ్ యూజువల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ బ్రాంచ్లో చూసుకుంటే 21,896 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్, ఇందులో మనకి 9,310 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కెమికల్ అండ్ బయోటెక్ సీట్స్ని చూసుకుంటే ఇది చాలా లీస్ట్గా ఉందని చెప్పాలి. ఇందులో జస్ట్ 1,033 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు టాప్ ర్యాంకర్స్ అందరూ నేషనల్ లెవెల్ కాలేజెస్ని ఎక్కువగా వాటి సైడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా వస్తుంది ఏంటి అన్న టెన్షన్ లేకుండా వాళ్ళు కూడా హ్యాపీగా మంచి కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది, ప్రతిసారి ఉండకపోవచ్చు. సో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్న కాలేజ్కి సంబంధించి వైజ్గా థింక్ చేసి ది బెస్ట్ కాలేజ్ని మీకు ఇష్టమైన బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మీ కెరీర్ బాగుండడానికి మీ స్టెప్స్ని స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ కాలేజ్, యూనివర్సిటీస్ అలాగే సీట్స్, బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్న మీ సర్కిల్లో పీపుల్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళతో వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.